మీ తల్లిదండ్రులు కానీ మీ ముత్తాతలు కానీ ఇదే దేశంలో ఈ దేవుడిని నమ్మారు. మీ మనసు మార్చిన కారణం ఏం చేస్తారు మీరు? నేను ప్రత్యేకంగా దేవుడిని నమ్మాను, మీరు భ్రాంతిలో ఉన్నారు మీరు. అంటే ఇది అర్థం ఏంటంటే మీకు ఇది మత సామ్రాజ్యం ఇస్తారండి. అంటే భారతదేశాన్ని క్రైస్తవ దేశం చేయాలని చెప్పి అది మీకు తెలియకుండానే మీరు కబ్జా అయిపోయి మీ మనసు మీరు కబ్జా చేసుకుని మన దేశాన్ని కూడా కబ్జాలో తీసుకొస్తారు. ఎందుకంటే మనకున్న దేశం ఒక భారతదేశం ఒకటే, మన భారతదేశం సంప్రదాయంలో దేశం ఇది ఒకటే. దేవుడు అన్న పేరుతో ఈ దేశాన్ని మళ్ళీ స్వాధీనపరచుకోవడం కోసం, ఈ దేశం పెద్దలు సంపాదించడం కోసమని ఆ మతం అన్నది నిజంగా జరుగుతూ ఉంది. అది మీరేమంటారు? రెండోది ఒక పాస్టర్ ఒక బతుదేరు కోసం, దశం భాగాల కోసం, అది కానుకల కోసం, అలా ఇది కూడా మీరు ఆలోచించండి. నచ్చింది హిందూ ధర్మాన్ని పాటిస్తూ ఉంటాను. ప్రసాదాలు వద్దా అందండి, హిందూ ధర్మంలోనే దేన్ని విమర్శించను. నాకు నా మనసుకి జీసస్ అంటే ఇష్టం అండి. మొత్తం దేవుళ్ళందరికీ కూడా నమస్కారం.